హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 11వ స్కందంలో 9వ అధ్యాయాన్ని స్టార్ట్ చేసుకోబోతున్నాము. బ్రాహ్మణ అవధూత ఏ విధంగా 24 తత్వాల నుంచి జ్ఞానాన్ని పొందారు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు కొన్ని గురువుల నుంచి ఏ విధంగా ఆయన జ్ఞానాన్ని పొందారు అనేటువంటి విషయం చూసాం. ఇంకా కొంత తత్వాలు ఏమైతే ఉన్నాయో ఇంకా వేటి వేటి నుంచి ఇంకా జ్ఞానాన్ని పొందబోతున్నారు అనేటువంటి విషయాన్ని మనం 9వ అధ్యాయంలో చూడబోతున్నాం. 8వ అధ్యాయంలో పింగళ కథను మనం చూసాం. పింగళ అనేటువంటి వేశ్య తను ఆర్థికంగా స్థిరపడడం కోసం, ధనం కోసం, అంతేకాకుండా సుఖం కోసం వేశ్యావృత్తిని చేస్తూ ఉంది. తను మంచిగా అలంకరించుకొని అందంగా తయారై ఎవరినైనా సరే ఆహ్వానించి, ఒక ధనికుడైనటువంటి వ్యక్తిని ఆహ్వానించి ఆ తర్వాత ఆయన ద్వారా ధనాన్ని పొందాలి, సుఖాన్ని పొందాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఎవరు రాకపోవడంతో తనకి వైరాగ్యము అనేటువంటిది ఏర్పడింది. ఈ వైరాగ్యంతో కలిగినటువంటి సుఖము ఆమెకి చాలా ఎక్కువగా ఉంది. మామూలుగా అయితే మనకి భౌతికంగా కొన్ని కష్టాలు వచ్చినప్పుడు మనకు కూడా వైరాగ్యం అనేటువంటిది రావాలి. ఎందుకంటే పింగళ ఏం చెప్తుంది అంటే, భగవంతుడి కరుణ వల్ల నాకు ఈ భౌతిక కష్టం వచ్చింది. భగవంతుడి కరుణ వల్ల నేను ఈ వైరాగ్య భావాన్ని పొందగలిగాను. కష్టం రాకపోతే వైరాగ్యం రాదు. కష్టం రావడం వల్ల వైరాగ్యం వచ్చింది. వైరాగ్యం రావడం వల్ల భౌతికమైనటువంటి సుఖాలకి దూరంగా, ఈ భౌతికమైనటువంటి ఆనందాలకి దూరంగా, ఇంద్రియ భోగానికి దూరంగా ఉండి అట్లీస్ట్ ఎవరైతే నిజమైనటువంటి శ్రేయోభిలాషో భగవంతుణ్ణి మనము సేవించుకునేటువంటి అవకాశం కలుగుతుంది. అంటే భగవంతుణ్ణి సేవించుకునేటువంటి అవకాశం ఉండి కూడా మనం దాన్ని సేవించుకోకపోతే, కేవలం ఇంద్రియ భోగాలను మాత్రమే చేస్తూ ఉంటే భగవంతుడు మన మీద కరుణ చూపించి మనకున్నటువంటి భౌతికమైనటువంటి ఐశ్వర్యాలను తొలగించి మనలో వైరాగ్య భావాన్ని కలిగించి తిరిగి తన వైపు తిప్పుకుంటారు. అదే ఒకవేళ మన దగ్గర అన్ని ఐశ్వర్యాలు ఉన్నప్పటికీ మనం భగవంతుని మర్చిపోలేదనుకోండి, ఇక అప్పుడు మనకు భగవంతుడు భౌతికమైనటువంటి కష్టాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే కరుణిస్తారనమాట. అంటే మనకు ఉన్నటువంటి పరిస్థితికి భగవంతుడే కారణము. ఒకవేళ ఆ పింగళకి కనుక అలాంటి పరిస్థితి కనుక రాకపోతే తను ఇప్పటికీ కూడా భగవంతుడిని మర్చిపోయి ఉండేది. సో అలా మర్చిపోకుండా భగవంతుడి వైపు చూసి, భగవంతుడు నిజమైనటువంటి ఆ యజమాని, భగవంతుడికి నిజమైనటువంటి సేవ చేయాలి. అంతేకాని ఇలా దారిని పోయేటువంటి ప్రతి పురుషుడికి సేవ చేయటం కాదు అనేటువంటి విషయాన్ని తెలుసుకునే రియలైజేషన్ ఎప్పుడు వచ్చింది అంటే, ఆమెకి ఏర్పడినటువంటి పరిస్థితి కారణంగా వచ్చింది. అది భగవంతుడు కలిగించారు అని ఆమె నమ్మింది. కాబట్టి ఇది మనం పింగళ దగ్గర నుంచి కూడా నేర్చుకోవాల్సిందే. కేవలం భౌతికమైనటువంటి సుఖాల కోసం మాత్రమే ప్రయత్నం చేస్తే పింగళ ఎలా వేశ్యావృత్తిని చేసి తను భగవంతుడిని మర్చిపోయిందని చెప్పుకున్నామో, అలానే మనం కూడా అలాంటి వృత్తిలోనే ఉన్న వాళ్ళతో సమానము. అలాంటి వృత్తి కారణంగానే మనం కూడా భగవంతుడిని మర్చిపోతున్నాము అనేటువంటిది అర్థం చేసుకోవాలి. ఓకే. ఇక 9వ అధ్యాయంలో ఇంకా ఈ యొక్క అవధూత బ్రాహ్మణుడు యదురాజుకి ఏమేమి తెలియజేస్తున్నారు, ఏమేమి తత్వాల ద్వారా ఇంకా ఏం నేర్చుకున్నాను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఈ రోజు చూద్దాం మనం. సునీత మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. భౌతిక మగు సమస్తము నుండి వైరాగ్యము. పురార పక్షి మొదలుకొని మిగిలిన తన 7 గురువులను గురించి అవధూత బ్రాహ్మణుడు వివరించెను. అతడు ఇంకొక గురువుకు తన దేహమును గురించి కూడా వర్ణించెను. పురూర పక్షి నుండి గ్రహించిన ఉపదేశం ఏమనగా, ఆసక్తి దుఃఖమును కలిగించును, కాగా అనాసక్తుడు అకించనుడునైన వ్యక్తి అనంత సుఖమును బడయుటకు యోగ్యుడగుచున్నాడు. చింతా విముక్తుడగుట ద్వారా మనుజుడు దేవదేవుని అర్చింప సమర్థుడై పరమానందమును అనుభవింపగలడని మూర్ఖుడగు బాలుని నుండి అవధూత బ్రాహ్మణుడు నేర్చెను. మనుజుడు ఏకాంతంగా ఉండి ఆ విధంగా మనస్సును స్థిరపరచవలెనని చేతులకు ఒక్కొక్క శంఖపు గాజునే ఉంచుకొనిన కుమారి నుండి ఉపదేశమును పొందెను. అప్పుడు అతడు తన చిత్తమును దేవదేవునిపై లగ్నము చేయగలడు. ఒకమారు పలువురు పురుషులు కుమారితో పాణిగ్రహణమును అడుగుటకై వచ్చి ఉండిరి. అనుకోకుండా అదే సమయమున ఆమె బంధువులు ఇంట లేకుండిరి. అంతటా ఆమె ఇంటిలోనికి వెడలి అతిథులకు ఆహారమును తయారు చేయుటకు ధాన్యమును దంచనారంభించెను. ఆ సమయమున ఆమె చేతికి ఉన్నట్టు శంఖపు గాజులు ఒకదానికొకటి కొట్టుకొనుచు గొప్ప శబ్దమును చేయసాగినవి. ఆ శబ్దమును ఆపుటకు ఆమె ఒక్కొక్కటిగా గాజులను పగలగొట్టి తీసివేసి చేతికి ఒక గాజుతో మిగిలెను.
రెండు కన్నా ఎక్కువ గాజులు ధ్వనిని చేసినట్లు ఒకే స్థానంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పటికీ పరస్పర జగడము వ్యర్థ సంభాషణము జరగగలవు. ఇక పలువురు ఉండుటను గురించి చెప్పున్నదేమున్నది? బాణములను తయారు చేయవాని నుండి కూడా అవధూత బ్రాహ్మణుడు ఉపదేశములను పొందెను. బాణముల తయారీలో అతడు ఎంత లగ్నమై ఉండెననగా రహదారిలో తన చెంత రాజు చనుటను కూడా అతడు గమనించలేదు. ఈ రీతిగా మనుషుడు మనస్సును ఖచ్చితంగా నిగ్రహించి దానిని శ్రీహరి అర్చన మందు లగ్నమనర్చవలెను. అవధూత బ్రాహ్మణుడు సర్పము నుండి నేర్చినదేమనగా ముని ఒంటరిగా సంచరించవలెను. ఎటువంటి పూర్వ నిశ్చిత స్థానంలో నివసించరాదు. సర్వదా అప్రమత్తుడు గంభీరుడనై ఉండవలెను. అలక్ష్య గతిని కలిగి ఉండవలెను. ఎవరి నుండియు సహాయం అడుగరాదు. మితభాషయే ఉండవలెను. తన నోటి నుండియే దారమును సృజించి పిదప దానిని తనలోనే ఉపసంహరించుకుని సాలెపురుగు నుండి పొందిన ఉపదేశమేమనగా భగవంతుడు తన నుండియే ఈ జగత్తును సృజించి పిదప తనయందే దానిని లయింపజేయును. భ్రమర రూపమును అంటే పేసెకృత్ పొందిన దుర్బల కీటకము నుండి అవధూత బ్రాహ్మణుడు నేర్చినది ఏమనగా ప్రేమ ద్వేషము భయము చే జీవుడు దేనిపై తన బుద్ధిని సంలగ్నము చేయునో తదుపరి జన్మలో అదే రూపమును పొందగలడు. క్షణభంగురముగు దేహము జన్మ మృత్యువుల పాలగుడను గాంచి బుద్ధిమంతుడగు వ్యక్తి దేహాసక్తి నుండి విడివడిన వాడై సర్వోత్తమ లక్ష్య సాధనకే సర్వదా యత్నించుచు మానవ జన్మ అనేది అపరూపముగు వరమును జ్ఞాన సాధనలో చక్కగా ఉపయోగించవలెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఈ అధ్యాయంలో మనకి ఇంకా మొత్తం 8 మంది నుంచి ఏమేమి నేర్చుకోవచ్చు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. చివరికి తన శరీరం నుంచి కూడా తాను నేర్చుకున్నటువంటిది, తన శరీరాన్ని కూడా తాను గురువుగా భావించేశాడు. ఓకే, ఏం నేర్చుకుంటారు అనేటువంటిది ఈరోజు మనకి తెలుస్తుంది. మొదటిగా క్రూర పక్షి, ఆ తర్వాత ఆ గాజులు, ఒక స్త్రీ వేసుకునేటువంటి గాజుల నుంచి, తర్వాత బాణాలు తయారు చేసేటువంటి వ్యక్తి నుంచి, తర్వాత సర్పం నుంచి, తర్వాత సాలిపురుగు నుంచి, భ్రమరం నుంచి, తన శరీరం నుంచి ఏమేమి నేర్చుకోవచ్చు అనేటువంటి విషయాలను మనము ఈరోజు తెలుసుకుంటాం. ఓకే, మొదటగా లావణ్య మాతాజీ. శ్రీ బ్రాహ్మణం వాచ శ్రీ బ్రాహ్మణ ఉవాచ పరిగ్రహో హి దుఃఖాయ యద్ యత్ ప్రియమత్ యద్ ప్రియతమం నృణాం పరిగ్రహో హి దుఃఖాయ యత్ ప్రియతమం నృణాం. అనంతం సుఖమాప్నోతి తద్విద్వాన్ యస్త్వకించనః. అనంతం సుఖమాప్నోతి తద్విద్వాన్యస్త్వకించనః. బ్రాహ్మణుడు పలికెను, ప్రతి ఒక్కడు ఈ భౌతిక జగత్తులో కొన్నింటిని తనకు అత్యంత ప్రియమైనవిగా భావించును. అట్టి వాడి ఎడ ఆసక్తి కారణమున తుదకు అతడు దుఃఖితుడగును. ఇది ఎరిగినవాడు మమత్వమును ఆసక్తిని విడిచి ఆ విధంగా అపరిమితమగు ఆనందమును పడేను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే ఓకే, బ్రాహ్మణుడు మాట్లాడుతున్నాడు. ఏమని? ప్రతి వ్యక్తి కూడా భౌతిక జగత్తులో కొన్నింటిని తనకు అత్యంత ప్రియమైన వానిగా భావించదు. అట్టి వాటి ఎడ ఆసక్తి కారణంన తొదకు అతడు దుఃఖితుడగును. ఇది ఎరిగిన వాడు మమత్వమును ఆసక్తిని విడిచి ఆ విధముగా అపరిమితముకు ఆనందమును పడయును. అపరిమితమైనటువంటి ఆనందం రావాలి అని అంటే మమత్వాన్ని వదిలేయాలి. మనందరికీ చాలా విషయాల పట్ల మమత్వం లేదు, కానీ కొన్ని విషయాల పట్ల ఉంది. ఓకే, కొన్ని ప్రియమైనటువంటివి, అతి ప్రియమైనటువంటివి కానీ కొన్ని ఉంటాయి. నేను ఇంతవరకు వదలగలిగానండి, ఇది వదలలేకపోయాను. ఇంతవరకు వదలగలిగానండి, ఇది వదలలేకపోయాను. ఎందుకంటే వీటి మీద ఎక్కువ ప్రేమ ఉంది, ఇంకా ఎక్కువ ప్రేమ ఉంది అని మనం అందరం కూడా సో, దాని కారణంగా మనము ఆ ఆనందాన్ని కోల్పోతున్నాము అని చెప్తున్నారు. అంటే మనకి అత్యంత ప్రియమైన వస్తువైన వ్యక్తులైనా మన ఆనందం కోల్పోవడానికి కారణమవుతున్నారు. నెక్స్ట్ ఉషశ్రీ మాత. సామీశం కురు రంజగ్నుర్బలినోన్యే నిరామిషాం సామీశం కురరం జగ్నుర్భిన్నోన్యే నిరామిషాః. తదామిషం పరిత్యజ్య ససుఖం సమవిందతాం. తదామిషం పరిత్యజ్య ససుఖం సమవిందత. ప్రభుపాదుల వారి భావము. ఒకప్పుడు ఒక పెద్ద
కురర పక్షి గుంపు ఎటువంటి ఆహారము లభింపక మాంసఖండమును పట్టుకునిన వేరొక దుర్బల కురర పక్షిపై దాడి చేసినవి. అప్పుడు ప్రాణ ప్రమాదములోనున్నది ఆ కురర పక్షి తన చెంతనున్న మాంసఖండమును త్యజించి నిజమైన సుఖమును బడసెను. ప్రభుపాదుల వారి భాష్యము. గుణప్రేరితములై పక్షులు ఉగ్రముగా మారి ఇతర పక్షులను చంపి తినుచు లేదా అవి సంపాదించిన మాంసమును అపహరించును. కురర పక్షులు, గ్రద్దలు, రాబందులు ఇట్టి కోవకు చెందినవి. కాని మనుజుడు అన్యులను హింసించడి అసూయ స్వభావంను విడనాడి కృష్ణ భక్తి భావనను చేపట్టవలెను. దాని ద్వారా అతడు ఎల్ల జీవులకు తనతో సమానముగా గాంచును. ఇట్టి నిజమైన సుఖస్థితిలో మనుజుడు ఎవరి ఎడను ఈర్ష పొందడు, ఎవరిని శత్రువుగా చూడడు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. మనలో మనమే కొట్టుకోవడం, మనలో మనమే చంపుకోవడం అనేటువంటిది ఈ కురుర పక్షి ద్వారా మనకి అర్థమవుతుంది. కురుర పక్షులు కూడా తమకి ఆహారం దొరకకపోతే ఆహారాన్ని సంపాదించినటువంటి వేరొక కురుర పక్షిని కూడా చంపేసి, లేకపోతే దాన్ని తినడం, లేకపోతే అది తెచ్చిన సంపాదన ఏదైతే ఉందో దాన్ని కూడా దొంగిలించడం అనేటువంటివి చేస్తూ ఉంటాయి. వీటిని మనము కురుర పక్షి, లేకపోతే గర్ధ, లేకపోతే రాబంధు ఇలాంటి వాటితోటి పోల్చవచ్చు. ఒక కురుర పక్షి దగ్గర మాంసపు కండ ఉంటే ఆ మాంసపు కండను తినడం కోసం ఇంకొక కురుర పక్షి తన జాతి, తన మిత్రుడు, తన కుటుంబ సభ్యుడు అనేటువంటిది కూడా చూడదు, దాన్ని చంపేసేటువంటి ప్రయత్నం చేస్తుంటది. ఎప్పుడైతే వీళ్ళతో గొడవ ఎందుకులే, వీళ్ళు మాంసపు కండ కోసమే కదా నా దగ్గరకు వచ్చారు, నేను ఆ మాంసపు కండను వాళ్ళకు వదిలేస్తే సరిపోతుంది కదా అని ఎప్పుడైతే అనుకోని అది త్యజించేస్తుందో అప్పుడు ఆనందం కలుగుతుంది, అప్పుడు ప్రశాంతంగా ఉండగలుగుతుంది ఆ కురుర పక్షి. సో ఇలాంటిదే పరిస్థితి. కుటుంబ సభ్యులు కూడా వాళ్ళలో వాళ్ళు ఎందుకు కొట్టుకుంటారండి? వాడు సంపాదించింది నాకు కావాలి, తండ్రి సంపాదించింది నాకు కావాలి, తమ్ముడు సంపాదించింది నాకు కావాలి, అన్న సంపాదించింది నాకు కావాలి, కుటుంబ సభ్యులు అందరూ సంపాదించింది కూడా నాకే కావాలి. రాకపోతే గొడవ, పంచాయతీలు, కోర్టులకు వెళ్ళడాలు, వీళ్ళలో వీళ్ళు కొట్టుకోవడం. దానికంటే కృష్ణ భక్తి భావంలో కనుక వచ్చేసినట్లయితే ఈ గొడవల నుంచి బయటకు వచ్చేస్తాం, హ్యాపీగా ప్రశాంతంగా ఉండగలుగుతాం, ఈ కష్టాలు ఈ బాధలు ఉండవు. ఓకే, నెక్స్ట్ మూడవ శ్లోకం మళ్ళీ శ్రీమతి. హరే కృష్ణ ప్రభుజీ. నమే మానాపమానౌస్తో న చింతా గేహ పుత్రిణాం నమే మానాపమానౌస్తో నా చింతా గేహ పుత్రీణాం ఆత్మక్రీడా ఆత్మరతిర్ విచరామీహ బాలవత్. ఆత్మక్రీడ ఆత్మరతి విచారామిహ బాలవత్. గృహస్థ జీవనములో దంపతులు సర్వదా తమ ఇల్లు, సంతానము, గౌరవము పట్ల చింతాగ్రస్తులై ఉందురు. కానీ నాకు వీటితో ఎటువంటి సంబంధం లేదు. నేను ఏ కుటుంబము గురించి చింతించను, మానములను లక్ష్య పెట్టను. కేవలము ఆత్మయందే క్రీడించుచు నేను ఆధ్యాత్మిక స్థితిలో ప్రేమను పొందుచుందును. ఆ విధముగా నేను ధరణి అంతటను బాలుని వల్లే సంచరించును. హరే కృష్ణ ప్రభు. ధరణి యందు బాలుల్లా సంచరిస్తున్నారు అని ఇంతకుముందు ఒకసారి యదురాజు ఈయనను అడిగారు, ఎందుకు ఇలా సంచరిస్తున్నావు ఒక పిల్లాడిలాగా అని. ఎందుకు పిల్లాడిలాగా అంటే ఈయన అవధూత కాబట్టి. అవధూత ఒక చిన్న పిల్లవాడు ఏ విధంగా అయితే తన ఒంటి మీద కూడా బట్టలు లేకుండా ఎలా తిరుగుతాడో అలా తిరుగుతున్నాడు, ఒంటరిగా తిరుగుతున్నాడు. ఓకే, గృహస్థ జీవనంలో ఉన్నదానికంటే ఆనందాన్ని ఎక్కువగా నేను ఇలా ఉంటే పొందగలను కాబట్టి నేను ఒక బాలుడిలా నేను సమస్త విశ్వం కూడా సంచరిస్తున్నాను, ధరణి మొత్తం కూడా సంచరిస్తున్నాను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. గృహస్థ జీవనంలో దంపతులు సర్వదా తమ ఇల్లు, సంతానము, గౌరవము అని వాటి పట్ల చింతాగ్రస్తులై ఉంటారు. కానీ నాకు వాటితో ఎలాంటి సంబంధము లేదు. నేను ఏ కుటుంబం గురించి కానీ చింతించను, మానవమానములని లక్ష్య పెట్టను. కేవలం ఆత్మయందే క్రీడించుచు నేను ఆధ్యాత్మిక స్థితిలో ప్రేమను పొందుచుందును. ఎప్పుడైతే ఈ బంధాలన్నీ ఉండవో అప్పుడు ఆధ్యాత్మిక స్థితిలో నెలకొనడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఆ విధంగా ఆయన ఆత్మయందే ఆనందాన్ని పొందుతున్నాడు, ఆ విధంగా ఆయన బాలుడులా తిరుగుతున్నాడు అని చెప్తున్నారు. నెక్స్ట్ 4వ శ్లోకం మంగతాయర్ మాతాజీ. ద్వావేవ చింతయాముక్తౌ పరమానంద ఆప్లుతౌ. మంగతాయర్ మాతాజీ, శేషరత్నం మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మంగతాయర్ ప్రభుజీ. చదవండి. మంగతాయర్ మాతాజీ చదవండి మాతాజీ. చెప్పండి ప్రభుజీ.
ద్వావేవ చింతయాముక్తౌ పరమానంద ఆప్లుతౌ తామేవ చింతాయాముక్తో పరమానందాప్లుతౌ యో విముగ్ధో జడో బాలో యో గుణేభ్యః పరంగతః. ఓ విముక్తో జడో బాలో ఏ గుణేభ్యః పరం గతః. హరే కృష్ణ. ఈ జగత్తులో రెండు రకములకు జనులే సకల చింతాదూర్లు పరమానందమగ్నులే ఇందురు. జడుడు బాలుని వలె మూర్ఖుడు అయినవాడు ఒకడు కాక త్రిగుణాతీతుడైన భగవాన్ ఆశ్రయించిన వాడు ఇంకొకడు. శ్రీపాదుల వారి భాష్యం. ఇంద్రియ భోగమునే తీవ్రముగా కోరువారు క్రమముగా దయనీయమగు జీవన స్థితికి పతనము చెందుదురు. ఏలయన ప్రకృతి నియమములను స్వల్పముగా ఉల్లంఘించినను వెంటనే మనుజుడు పాప ఫలమును అనుభవించవలసి వచ్చును. ఈ విధముగా అప్రమత్తులు అత్యున్నత స్థితిని కోరేడు వారు నైన వ్యక్తులను సర్వదా చింతాగ్రస్తులై ఉందురు. మాటి మాటికి వారు గొప్ప క్లేశంలో మునుగుచుందరు. కానీ వెర్రివాళ్ళు జడులు తమ వెర్రిలోకంలో విహరించుచుందరు. కాగా శ్రీకృష్ణు సంపూర్ణ శరణాగతులైన వారు దివ్యానందములై ఉందురు. కనుక మూర్ఖుడు భక్తుడు ఇరువురు శాంతులుగా ఉండేదరని చెప్పబడును. ఉన్నత స్థితికి చేరబడి వ్యక్తిగత సాధారణ చింత నుండి వారు విడదీయరందరనే భావనలో ఇది చెప్పబడుచును. కానీ భక్తుడు జడుడు ఒకే స్థాయిలో ఉన్నారంటే దీని భావం కాదు. జడుని శాంతి పాషాణ శాంతి కాగా భక్తుని సంతృష్టి పూర్ణ జ్ఞానమైపై ఆధారపడి ఉన్నను. హరే కృష్ణ. ప్రభుజీ దండవత్నాలు. రెండు రకాల వ్యక్తులు చాలా ప్రశాంతంగా పరమ ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఒకటి జడుడు, లేకపోతే బాలుడు. రెండవది త్రిగుణాతీతమైనటువంటి ఒక భక్తుడు, భగవానుని ఆశ్రయించినటువంటి వాడు. ఓకే, ఈ ఇద్దరి యొక్క ఆనంద స్థాయి ఒకటే అంటే కాదు. కానీ భౌతికంగా నియుక్తమైనటువంటి వ్యక్తుల కంటే కూడా వీళ్ళిద్దరు కూడా ఎక్కువ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఇంద్రియ భోగాన్ని కోరుకొని త్రిగుణాల యొక్క ప్రభావంలో ఉన్నటువంటి వ్యక్తులు పుణ్య పాప కర్మ ఫలాలని అనుభవిస్తూ ఉంటారు. పుణ్యకర్మ ఫలాన్ని అనుభవించాలన్నా, పాపకర్మ ఫలాన్ని అనుభవించాలన్నా వాళ్ళు ఒక జీవితానికి రావాలి. ఆ జీవితంలో కొంతమంది కొన్ని కర్మలు చేయాలి. మళ్ళీ ఓకే, ఆ ఫలానికి అనుగుణంగా వాళ్ళకి భగవంతుడు అన్ని రకాల పరిస్థితుల్ని కలిగిస్తారు. అంటే కుటుంబాన్ని, లేకపోతే గౌరవాన్ని, లేకపోతే ఐశ్వర్యాన్ని, లేకపోతే ఏదైనా సరే పుణ్యకర్మ ఫలాన్ని అనుభవించడం కోసం మళ్ళీ మనిషి ఇలాంటి జీవనాన్ని పొందుతాడు. ఇలా పుణ్యకర్మ ఫలాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తికి ఏ కష్టము రాదా? ఎప్పుడు ఏమి యాంగ్జైటీ ఉండదా? ఆ కష్టము బాధ అనేటువంటివి ఉండవా అంటే ఉంటాయి. ఎందుకంటే ఆయన పుణ్యకర్మ ఫలాన్ని ఎక్కడ అనుభవిస్తాడు? భౌతిక జగత్తులోనే అనుభవిస్తాడు. భౌతిక జగత్తులోనే పుణ్యకర్మ ఫలాన్ని అనుభవిస్తాడు కాబట్టి అది ఏ లోకమైనా సరే, పై లోకం నుంచి కింద లోకం వరకు మొత్తం 14 లోకాల్లో ఎక్కడో ఒక చోట పుణ్యకర్మ ఫలాన్ని అనుభవించడానికి జన్మ తీసుకుంటాడు. మరి ఈ లోకాలన్నీ కూడా భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి దుఃఖాలయం కాబట్టి దుఃఖం అనేటువంటిది తప్పకుండా అనుభవిస్తాడు. అది పాపకరమైన దుఃఖం అనుభవిస్తాడు, పుణ్యకరమైన దుఃఖాన్ని అనుభవిస్తాడు. ఇలా దుఃఖాలను అనుభవించేటువంటి వాళ్ళు, ఇలా భౌతికంగా నియుక్తమైనటువంటి వాళ్ళు, లేకపోతే పుణ్య పాప కర్మ ఫలాలను అనుభవించాలి అనుకున్నటువంటి వాళ్ళు, వీళ్ళు త్రిగుణాలకి ప్రభావితులైనటువంటి వాళ్ళు. అదే మనం గనక త్రిగుణాతీతులమైనట్లయితే, అంటే భగవద్భక్తులమైనట్లయితే, ఇలాంటి పుణ్య పాప కర్మ ఫలాల ద్వారా వచ్చేటువంటి కష్టాలు మనకు ఉండవు. కాబట్టి భక్తుడు చాలా ఆనందంగా, మనసు ప్రశాంతంగా ఉంటుంది. భక్తులకు ఉండేటువంటి మనశ్శాంతి, ప్రశాంతత పూర్తి జ్ఞానం కారణంగా ఉంటుంది. తన పూర్తి జ్ఞాన స్థితిలో ఉంటాడు కాబట్టి ఉంటుంది. ఎందుకంటే తన ఎవరు, తన బాధ్యత ఏమిటి, తనకి భగవంతుడికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి, తన భగవంతుడి పట్ల ఏం చేయాలి అనేటువంటి విషయం తనకు పూర్తిగా తెలిసిపోయి ఉంటుంది. అదే పూర్ణ జ్ఞాన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఈ భౌతికమైనటువంటి లాభ నష్టాల గురించి, సుఖ దుఃఖాల గురించి, మానవమానాల గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉంటాడు.
అదే అజ్ఞాని అయినటువంటి చిన్న బాలుడైనటువంటి లేకపోతే జడుడు అయినటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి ఆనందం ఈ స్థాయిలో ఉండదు. వాళ్ళు కూడా ఈ భౌతికమైనటువంటి కర్మలకు దూరంగా ఉన్నారు కాబట్టి కొంతవరకు మనశ్శాంతి అనేటువంటిది వాళ్ళకు కూడా ఉంటుంది. కానీ ఉన్నప్పటికీ వాళ్ళ లక్ష్యాన్ని మాత్రం వాళ్ళు చేరుకోలేరు. ఓకే, సరే. నెక్స్ట్ 5వ శ్లోకం. శిరీష మాతాజీ. క్వచిత్ కుమారీ త్వాత్మానం వృణానాన్ గృహమాగతాన్ క్వచిత్ కుమారీ త్వాత్మానం రుణానాన్ గృహమాగతాన్ స్వయం తానర్హయామాస క్వాపి యాతేషు బంధుషు. స్వయం తానర్హయామాస క్వాపి యాతేషు బంధుషు. ఒకమారు ఒక పెళ్ళిడికొచ్చిన కుమారి గృహములో ఒంటరిగా నుండెను. ఆ రోజున ఆమె తల్లిదండ్రులు బంధువులు వేరొక ప్రదేశముకు వెళ్ళి ఉండిరి. అదే సమయమున కొందరు పురుషులు ఆమెను వివాహము చేసుకొన గోరి గృహమునకు విచ్చేసిరి. ఆమె వారిని ఆదరముతో ఆహ్వానించెను. హరే కృష్ణ ప్రభుజీ. ఇంకొక స్టోరీ చెప్తున్నారు. అందులో ఒక కుమారి అంటే పెళ్లి కాని అమ్మాయి ఇంట్లో ఒంటరిగా ఉంది. తన తల్లిదండ్రులు ఏదో పని మీద పొరుగు గ్రామానికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. ఆ సమయంలో ఆ కుమారి ఉన్నటువంటి సమయంలో ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో కొంతమంది వచ్చి తనని వివాహం చేసుకుంటాను అని వచ్చినటువంటి వాళ్ళని ఆహ్వానిస్తూ ఆధారంగా ఆహ్వానించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 6వ శ్లోకం. లక్ష్మీమాత. తేషామభ్యవహారార్థం శాలీన్ రహసి పార్థివాం క్షీరోరభ్యహారాత్మం శాలీన హసి పార్థవా అవజ్ఞంత్యా ప్రకోష్ణస్తాస్ చక్రుః శంకాస్వనం మహత్. అవజ్ఞస్య ప్రక్రోశ్య శంకాస్వ అహప్తాన్. హరే కృష్ణ ప్రభుజీ. సతజ్ఞు అదే 7వ శ్లోకమే కదా, ఇది కాదు ప్రభుజీ, ఇది కుమారి పలు లోపాలకు వెల్లడి అతిథులకు భోజనము పెట్టుటకై ఏర్పాట్లు చేయసాగెను. ఆమె ధ్యానమును దంచుచు ధాన్యమును దంచుచుండగా చేతులకు గల శంఖపు గాజులు గట్టిగా శబ్దము చేయసాగెను. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్తరం. ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలి, అందుకని వాళ్ళందరినీ కూర్చోబెట్టింది. వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టాలి కాబట్టి ఆమె ఇంట్లోకి వెళ్ళిపోయింది. అప్పట్లో ఇంట్లో రెడీగా వండినటువంటి ఆహారం ఏమి లేదు. అందుకని ఆమె అప్పటికప్పుడు ధాన్యాన్ని దంచి ఆహారాన్ని తయారు చేసి భోజనాన్ని తయారు చేసి వాళ్ళకి పెట్టాలి. ఆమె ధాన్యాన్ని దంచుతూ ఉంది. దంచుతున్నప్పుడు 2 చేతులకి ఉన్నటువంటి గాజుల యొక్క శబ్దం అనేటువంటిది ఎక్కువగా వస్తుంది. అంటే 2 చేతులకి కూడా ఆమె గాజులు వేసుకుని ఉంది కాబట్టి ఆ గాజుల శబ్దము వస్తూ ఉంది. నెక్స్ట్ వరలక్ష్మి మాత. సాతజ్ఞుగుప్సితం మత్వా మహతీ వ్రీడితా తతః తాతచ్చుగుప్సితం మత్వా మహతి వ్రీడితా తతః ప్రభంజైకైకశః శంకాం ద్వౌ పాణ్యోరశేషయత్. అహం చైకైక సంశంకాన్ ద్వౌ ప్రాణ్యోరశేషయత్. తాను ధాన్యమును దంచుటయనడి తుచ్చకార్యంలో నెలకొన్న కారణమున ఆ అతిథులు తమ కుటుంబమును భేదవారిని తలుచురేమోనని కుమారి భయపడెను. మిక్కిలి తెలివిగలదే ఆమె అంతటా శంఖపు గాజులను ఒక్కొక్కటిగా పగలగొట్టి ప్రతి చేతికి 2 గాజులు మాత్రం మిగిలితిను. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణమం. తాను ధాన్యమును దంచుట అనేటువంటి తుచ్చ కార్యంలో నెలకొన్న కారణమున ఆ అతిథులు తమ కుటుంబమును భేదవారిని తలుతురేమోనని కుమారి భయపడెను. ధాన్యాన్ని ఇప్పుడు ఇంట్లోనే అన్ని ధాన్యాన్ని తయారు చేసుకుంటున్నారు. ధాన్యాన్ని దంచడం మామూలుగా ఏదో మిషన్కి ఇవ్వడమో లేకపోతే ఏదో మిల్లుకి ఇవ్వడమో అలాంటివి చేయడానికి, లేకపోతే ఎక్కడి నుంచో డైరెక్ట్ గా రైస్ ని కొనుక్కొచ్చుకోవడానికి, లేకపోతే ఇంట్లో ఉన్న ధాన్యంతో వాళ్ళు తయారు చేసుకోవడానికి పేదవాళ్ళకి ఉన్న అంటే ఐశ్వర్యం ఉన్న వాళ్ళకి మధ్య తేడా అనమాట అది. ఓకే, సో ఎప్పుడైతే ఈమె దంచుతుందో అప్పుడు ఈమె పేద అమ్మాయి, వీళ్ళ కుటుంబం పేదవాళ్ళు అని వివాహం చేసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు అనుకుంటారేమో అని అనుకొని
అది తెలియకుండా ఉండాలంటే ఏంటి, ఈమె దంచుతున్నటువంటి శబ్దం రాకూడదు, ఈమె చేతులకు ఉన్నటువంటి గాజులు చేసేటువంటి శబ్దం వాళ్ళకి వినపడకూడదు అని ఆమె తెలివితేటలను ఉపయోగించి ఆ గాజులను ఒక్కొక్కటిగా పగలగొట్టడం మొదలుపెట్టింది. ప్రతి చేతికి రెండేసి గాజులు మాత్రమే మిగిల్చింది, మిగిలిన గాజులన్నీ కూడా పగలగొట్టేసింది. నెక్స్ట్ 8వ శ్లోకం, శేషరత్నం మాతాజీ. హరే కృష్ణ ఉభయో ఉభయోరప్ప ఉభయోరప్యభూద్ఘోషో హ్యవగ్నంత్యాశ్వశంకయో ఉభయోరప్యభూద్ఘోషో హ్యవజ్ఞాస్త్యస్వసంకయః తత్రాప్యేకం నిరభది ఏకస్మాన్నాభవధ్వని. తత్రాపేక్షం నిరభి దదేకస్మాన్ వివర్ధ్యంతి. ప్రభుజీ ఏడోది పిమ్మట చదవలేదు ప్రభుజీ. పిమ్మట ఏడో పిమ్మట శ్లోకం చదవలేదు. పిమ్మట కన్యను ధాన్యమును దంచుట కొనసాగించగా ముంచేతులపై గల రెండేసి గాజులను కట్టుకుని శబ్దము చేయసాగినవి. అందువలన ఆమె ప్రతి చేయి నుండి ఒక గాజును తీసివేసెను. ప్రతి ముంజేతికి కేవలము ఒకే గాజు మిగులుట వలన ఇక శబ్దమే కలగలేదు. హరే కృష్ణ ప్రభు దండత్ ప్రమాణం. అన్ని గాజులు తీసేసింది, 2 గాజులనే ఉంచింది. అంటే ఒక చేతికి 2 గాజులు, రెండో చేతికి 2 గాజులు ఉంచింది. ఓకే, ఆ 2 గాజులు ఉన్నప్పటికీ మళ్ళీ దంచుతూ ఉంటే ఆ 2 గాజుల వల్ల కూడా శబ్దం వస్తుంది. అంటే అంటే ఒకటి గాజు కంటే ఎక్కువ ఉంటే శబ్దం వస్తుంది కదా. అందుకని అంటే 2 గాజులు ఉంటే సరిపోదు, 2 గాజులు ఉంటే ప్రాబ్లం ఏం సాల్వ్ కాలేదు, కాబట్టి ఒక గాజే ఉండాలి అని మిగిలిన ఇంకొక గాజును కూడా ఆమె పగలగొట్టేయడం అనేటువంటిది చేసింది. ఆ తర్వాత అప్పుడు దంచితే శబ్దం రావడం లేదు, గాజుల శబ్దం అనేటువంటిది ఇంకప్పుడు కలగడం లేదు. నెక్స్ట్ 9వ శ్లోకం, నరసింహారావు ప్రభుజీ. అన్వశిక్షమిమం తస్యా ఉపదేశమరింధమాం అంధశిక్షమిమం తస్యాముపదేశమరిందమా లోకాననుచరన్నేతాన్ లోకాతత్వవివిత్సయా లోకాననుచరన్నేత లోకా తత్వ వివేచయ. ఓ శత్రుదమన, ఈ ప్రపంచం యొక్క స్వభావమును గురించి నేర్చుటకు ధరణి అంతటను నేను చరించుతును. ఈ విధంగా నేను కుమారి యొక్క ఉపదేశమును ప్రత్యక్షముగా గాంచితిని. భాష్యము: తాను సిద్ధాంతపరమైన జ్ఞానమును చెప్పుట లేదని బ్రాహ్మణుడు ఇచ్చట యదురాజుకు వివరించుచున్నాడు. పైగా ప్రపంచం అంతటను తిరుగుతూ చక్కని పరిశీలకుడు వివేకవంతుడైన ఆ బ్రాహ్మణుడు పైన పేర్కొనబడిన గురువులను స్వయముగా అనుభూతమరుచుకొని సర్వజ్ఞుడకు భగవంతుడునని చెప్పుకొనక ప్రయాణములలో ఈ ఉపదేశములను శ్రద్ధగా నేర్పుతునని వినయముతో వివరించాడు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాములు. ఓకే, ప్రపంచం యొక్క స్వభావముల గురించి నేర్చుకున్నట్టుకు ధరణి అంతటను నేను సంచరింతును. ఎందుకు ధరణంతా సంచరిస్తున్నాడు ఈయన? ఒక చోట ఉండొచ్చు కదా. ధరణి అంతా సంచరించడం వలనే ఈయన ధరణిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు నుంచి ప్రతి విషయం నుంచి కూడా ఆయన ఏదో ఒకటి నేర్చుకోగలుగుతున్నారు. ఇక్కడ కుమారు నుంచి కూడా ఆయన ఏం నేర్చుకున్నారండి? ప్రత్యక్షంగా ఆయనది చూసిన దాన్ని ఏంటి, ఎప్పుడైనా సరే 2 వ్యక్తులు కలిసి ఉన్నారు అని అంటే గొడవలు అయితే, ఓకే, ఏ విధంగా అయితే 2 గాజులు వేసుకుంటే ఆ గాజుల శబ్దం ఎలా వస్తుందో ఒకదానికి ఒకటి తగులుకొని, అలానే 2 వ్యక్తులు ఉన్నారంటే భేదాభిప్రాయాలు ఉంటాయి. భేదాభిప్రాయాల కారణంగా వాళ్ళలో వాళ్ళకి గొడవలు అనేటువంటివి కూడా వస్తూ ఉంటాయి. ఇది కూడా స్త్రీ వేసుకునేటువంటి గాజుల ద్వారా మనం తెలుసుకునేటువంటి విషయం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు నేను అంటే, ఈ విధంగా ఈ జగత్తు ధరణి అంతా కూడా తిరగడం వల్ల నేను ప్రతి వస్తువుని ప్రతి విషయాన్ని నేను గురువుగా భావించి నేను సర్వజ్ఞుడని అవుతున్నాను. అంతే తప్ప నేను సర్వజ్ఞుడనైనటువంటి భగవానుణ్ణి అని చెప్పుకోవడం కోసం కాదు, చెప్పుకుంటూ ప్రయాణం చేయడం లేదు. ఆ సర్వజ్ఞుడైనటువంటి భగవానుడు నాకు లక్ష్యము, లేదంటే ఆ సర్వజ్ఞుడైన భగవానుడికి నేను సేవకుడిని అనేటువంటి భావంలోనే ఆయన తిరుగుతూ ఆ భగవంతుడి గురించి ఉపదేశాలని శ్రద్ధగా నేర్చుకుంటూ ఉంటున్నారు. నెక్స్ట్ 10వ శ్లోకం, లక్ష్మీ ఆత్మగురుమాత.
హరే వాసే కృష్ణ. బహూనాం కలహో భవేద్వార్థద్వయోరపి. వాసే బహూనాం కహో భావేద్వార్తా ద్వయోరపి. ఏక ఏవ వసేత్తస్మాత్ కుమార్యా ఇవ కంకణం. ఏక ఏవ తస్మాత్ కుమారావ్య ఇవ కంకణః. పలువురు జనులు కలిసి ఒకే ప్రదేశమును వసించునప్పుడు నిస్సందేహముగా కలహము కలుగుచుండును. కేవలము ఇరువురు కలిసి జీవించినను నిష్ప్రయోజనమైన చర్చ, అసమ్మతి కలగగలవు. కనుక కుమారి గాజుల ఉపమానము నుండి నేను నేర్చినట్లు జడుడమును జగడమును. జగడమును ఆపుటకు మనుజుడు ఒంటరిగా జీవించవలెను. ప్రభుపాద భాష్యం. ఈ సందర్భమున శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఒక చక్కని ఉపమానమును ఒసగిరి. ఈ కథలో పేర్కొనబడిన కుమారి వివాహము కానందున ఆతి దాతలాగా ఆమె తన కర్తవ్యమును నిర్వహింపవలసి ఉండెను. ఆమె తన గాజులను తీసివేసి ఒక్కొక్క ముంజేతికి ఒక్కొక్క గాజునే మిగుల్చుకొనెను. అదే రీతిగా జనులు ఎటువంటి సాంగత్యము లేకుండా ఒంటరిగా జీవించవలనని జ్ఞానయోగ విధానము ఉపదేశించును. జ్ఞానులు తమ జీవితమును సంకల్పమునకే అంకితము కావింతురు. కల్పమునకే అంకితము కావింతురు. కనుక పలువురు జ్ఞానులు కలిసి జీవించినచో కొన్ని సాంకేతిక విషయములపై ఎడతెగని వాదము కలహము నిస్సందేహముగా కలగగలవు. కనుక వాతావరణమును ప్రశాంతముగా ఉంచుటకు వారు ఒంటరిగా జీవించవలెను. ఇంకొక ప్రక్క గొప్ప రాజవంశపు రాజకుమారులతో వివాహమైన ఒక కుమార్తె చక్కని వస్త్రములతోనూ పలు ఆభరణములతోనూ సింగారించుకొని రతిక్రీడికై దరిచేరి తన భర్త పట్ల గల తన కర్తవ్యమును నెరవేర్చును. అట్లే భక్తిదేవి వైష్ణవుల నెడి పలు ఆభరణములతో తనను అలంకరించుకొనును. వారందరూ భగవంతుని తీయని నామమును రుచి చూచుటకు ఒకే చోట సమకూరుచుందురు. విశుద్ధ వైష్ణవులు అభక్తులతో సన్నిహితముగా సాంగత్యము నెరుపరు. కనుక వారు ఒంటరిగా వసింతురని చెప్పబడును. ఈ విధముగా శ్లోక ప్రయోజనమును వారు నెరవేర్చువారగుదురు. విశుద్ధ వైష్ణవులు నడుమ జగడము ఉండదు. ఇంద్రియ భోగము మాటేమున్నది. ముక్తినైనను లేదా యోగ సిద్ధులైనను కోరక విశుద్ధ వైష్ణవులు నిజమైన వాంఛారహిత స్థితిలో నిలిచి ఉండటమే దానికి కారణము. వారందరూ కృష్ణ భక్తులే. కనుక కృష్ణ కీర్తనకై వారు పరస్పరము స్వేచ్ఛగా సాంగత్యమును నెరుపగలరు. శ్రీమద్ భాగవతము 3.25.34 నందు ఇట్లు చెప్పబడినది. నైకాత్మతాం మే స్పృహయాంతి కేచి మత్పాద సేవాభిరత మధీహ యోన్యాన్యతో భగవత ప్రజస్య సభాజయంతే మమ పారుషాణి. భక్తి యోగ కర్మల ఎడ అనురక్తులైన వారును మరియు నా పాద పద్మ సేవయందు అనవరతము నియుక్తులైన వాడు అగు విశుద్ధ భక్తుడు ఏనాడు నాతో ఏకము కావాలనని కోరడు. భక్తి యందు అకుంఠితముగా నెలకొని నాటి భక్తుడు సదా నా లీలా కర్మలనే కీర్తించుచుండెను. ఈ శ్లోకము శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఇట్లు వ్యాఖ్యానించిరి. గాజుల శబ్దము కలుగని లాగున ఈ కథ యందలి కుమారి ప్రతి ముంజేతిపై ఒక గాజునే మిగుల్చుకొనినది. అట్లే దేవదేవుడు ఎడ భక్తి లేని వారి సాంగత్యము మనుజుడు త్యజించవలెను. ఇందులో నేర్చుకొనవలసిన అసలైన పాఠము ఇది. విశుద్ధ వైష్ణవుడు సర్వదా నిర్మల చిత్తుడు, దోషరహిత చరితుడు అయ్యుండును. భక్తులు సమకూడిన ప్రదేశములలో నిస్సందేహముగా భగవద్భక్తి గురించి ఈర్ష్యాపూరితమైన నింద కలుగుచుండును. భగవద్రహితముగా సత్యమును మిథ్యగా విశ్లేషించుటకు ప్రయత్నించువారు తత్వము పేరిట గొప్ప గలాటను సృష్టింతురు. కనుక వేద ప్రమాణము ననుసరించి భగవంతుని
చక్కగా అర్చించేటి స్థానముల యందే మనుజుడు వసించవలెను. ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణ భగవానుని కీర్తనకే అంకితమై ఉన్నచో పరస్పర సాంగత్యములో ఎటువంటి అవరోధము కలుగబోదు. కానీ భగవంతుని సుఖమునకు అన్యముగా పలు భిన్న ప్రయోజనములు కలిగిన జనులు ఉన్నట్టి ప్రదేశంలో సాంఘికమైన వ్యవహారముల యందు అవాంతరములు తప్పువు. కనుక మనుజుడు భక్తి విరోధులైన వారితో సాంగత్యము విడనాడవలెను. లేనిచో జీవితము యొక్క ఆధ్యాత్మిక ప్రయోజన సాధనమునందు అతడు విఫలుడగును. భగవద్భక్తుల సాంగత్యములోనే సర్వదా నిలిచియుండువాడు వాస్తవమునకు ఒంటరిగానే వసింతును. భగవంతుని ఆనందమే ముఖ్య విశేషమైనట్టి సమాజంలో మనుజుడు వసించినచో తన భౌతిక వాంఛలను తీర్చుకొనుటకు పోటీ పడేడి వారల వలన కలిగేడి విరుద్ధమైన పరిస్థితులను అతడు తప్పించుకొనగలడు. కుమారి యొక్క గాజుల నుండి బ్రాహ్మణుడు ఈ విపదేశమును తెలివితో అర్థము చేసుకొనెను. ఈ సందర్భమున శ్రీల మధ్వాచార్యులు ఈ కింద శ్లోకమును ఉదహరించిరి. అసజ్ఞానైష్యు సంవాసో న కర్తవ్య కథంచన యావధ్యావత్య బహూభి సజ్జనై సతు ముక్తిదః. మనుజుడు ఎట్టి పరిస్థితులను అభక్తులతో కలిసి వసించరాదు. ఇంకొక పక్క అతడు పలువురు భక్తులతో కలిసి వసించవలను. ఏలయన్న అట్టి సాంగత్యము ముక్తిని వసగగలదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఈ యొక్క కుమారి చేతికి ఉన్నటువంటి అన్ని గాజులు తీసేసి ఒక్క గాజు మాత్రమే ఉంచుకోవడం వల్ల ఆ గాజుల వల్ల కలిగేటువంటి శబ్దాన్ని ఇద్దరు వ్యక్తులు కలిసి ఉన్నప్పుడు ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క భేదాభిప్రాయాల కారణంగా కలిగేటువంటి గొడవల కలహాలతోటి కంపేర్ చేశారు. దీన్ని బట్టి ఈ యొక్క బ్రాహ్మణుడు నేర్చుకున్నటువంటిది ఏమిటి అని అంటే ఒంటరిగా ఉండాలి అని. అయితే ఒంటరిగా ఉండడము అనేటువంటిది ఆధ్యాత్మికంగా పురోగమించడానికి సహాయపడుతుందా? పడదు. మరి ఎందుకు ఈమె ఒంటరిగా ఉండాలి అని అనుకుంటున్నాడు? యాక్చువల్గా ఒంటరిగా ఉండాలి అని అనుకునేటువంటిది జ్ఞానులు, భక్తులు కాదు. ఎందుకు జ్ఞానులు ఒంటరిగా ఉండాలి అని కోరుకుంటారు అనంటే, ఈ జ్ఞానులకి భగవంతుని పట్ల ప్రేమ లేకపోవడం వలన వాళ్ళు నిరాకార బ్రహ్మాన్ని ఆరాధిస్తారు. కాబట్టి భగవంతుడి పట్ల నిరాకారానికి మీద ప్రేమ ఏముంటుందండి? ఏమి ఉండదు. నిరాకారంలో లీనమైపోవడం అంటే ముక్తిని సాధించడము అనేటువంటిది వాళ్ళ యొక్క లక్ష్యం. దానికోసం అవసరమైనటువంటి జ్ఞానాన్ని సముపార్జిస్తారు. దానికోసం అవసరమైనటువంటి కఠోరమైనటువంటి తపస్సులను చేస్తారు వాళ్ళు. ఇలాంటి నిరాకార బ్రహ్మాన్ని ఆరాధించేటువంటి జ్ఞానులు ఒంటరిగా ఉంటారు. ఎందుకుంటారు అంటే, వీళ్ళు ఇంకొక జ్ఞానితో కలిశారనుకోండి, ఏమైపోతుందండి? ఆ జ్ఞాని ఒక తత్వాన్ని బోధిస్తాడు, ఈ జ్ఞాని ఇంకొక తత్వాన్ని బోధిస్తాడు. వాళ్ళిద్దరి మధ్య తత్వపరంగా విభేదాలు ఏర్పడతాయి. ఆ విధంగా వాళ్ళిద్దరు ఒకళ్ళనొకళ్ళు ఆర్గ్యూ చేసుకుంటారు. ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి గొడవలు వస్తాయి. అంటే రెండు గాజులు కలిసి ఉండడం అంటే ఇద్దరు జ్ఞానులు కలిసి ఉంటే ఏం జరుగుతుంది అనేటువంటి విషయానికి ఉదాహరణగా చెప్తున్నారు. వాళ్ళల్లో వాళ్ళు తత్వపరంగా ఒకళ్ళనొకళ్ళు ఇది నాది తప్పంటే నీది తప్పని, నీది తప్పంటే నాది తప్పని ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారు. అలా ఆర్గ్యుమెంట్లు చేసుకునేటువంటి స్థితికి భక్తులు గలరు. మరి ఇప్పుడు ఈ యొక్క అవధూత బ్రాహ్మణుడు మరి భక్తుడా జ్ఞాన? అవధూత బ్రాహ్మణుడు భక్తుడా జ్ఞాన? మరి ఒంటరిగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఆ గాజుల నుంచి నేర్చుకున్నది అది. ఒంటరిగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. జ్ఞాన మరి భక్తుడా? జ్ఞానే ప్రభుజీ. జ్ఞానం నేర్చుకున్నాడు కదా, భక్తితో కూడిన జ్ఞానం నేర్చుకున్నాడు. ఒకటే మాట చెప్పండి, జ్ఞాని, జ్ఞాన భక్తుడా? జ్ఞాని. ఓకే. ఈయన జ్ఞాని కాదు, ఈయన భక్తుడే. అవునా? ఓకే. ఇక్కడ రెండు గాజులు అని అంటే, ఈ రెండు గాజులు ఇద్దరు జ్ఞానులైనా కావచ్చు, లేదంటే ఒక భక్తుడు ఒక జ్ఞాని అయినా కావచ్చు. ఓకే. సో ఇద్దరు జ్ఞానులు కలిసి ఉండకూడదు, ఒక భక్తుడు జ్ఞానితో కలిసి ఉండకూడదు.
ఒక భక్తుడు ఇంకొక భక్తుడితో కలిసి ఉండొచ్చు. ఇది యాక్చువల్గా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఈ యొక్క కథ నుంచి. అది మనకి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్తున్నారు. తను ఈ శ్లోకానికి వ్యాఖ్యానం చేస్తూ ఆయన ఏం చెప్తున్నారట అంటే, ఒక భక్తుడు ఒంటరిగా ఉండడు, ఇంకొక భక్తుడితో కలిసి భగవంతుడికి ఆరాధన చేస్తారు. అందుకనే చాలా మంది భక్తులు ఒక చోట కలుస్తారు. ఎక్కడ కలుస్తారు, ఎప్పుడు కలుస్తారు? భగవంతుడికి ఆరాధన జరిగే దగ్గర, మందిరాలలో, లేకపోతే ఇలా భాగవతం భగవద్గీత చర్చ జరిగే దగ్గర కలుస్తారు. ఇక్కడ భేదాభిప్రాయాలు అనేటువంటి ఉండవు. ఇక్కడ అందరి యొక్క లక్ష్యం ఏంటి? భగవంతుడి సేవ. అంటే ఒకే అభిప్రాయాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళు. మనుషులు అనేకమైన అభిప్రాయం ఒకటే. మనుషులు చాలా మంది ఉన్నప్పటికీ, అందరూ కలిసి గుమికూడి ఒక చోటే ఉన్నప్పటికీ, వాళ్ళందరి లక్ష్యం అందరూ కలిసి భగవంతుడికి సేవ చేయటం. అంటే వీళ్ళందరూ కూడా వైష్ణవులు. ఇంతమంది వైష్ణవులు. అందుకని భక్తిదేవి ఏం చేస్తుంది? వైష్ణవులు అనేటువంటి అనేక మంది వైష్ణవులు అనేటువంటి ఆభరణాలను తొడుక్కొని భక్తిదేవి భగవంతుడికి సేవ చేస్తుంది. ఓకే, ఏ విధంగా అయితే ఇక్కడ మనకి ఒక ఉదాహరణతో పోల్చారు. ఎలా అంట, ఒక స్త్రీ చక్కని ఆభరణాలన్నింటినీ ధరించి తన భర్తకి సుఖాన్ని ఇవ్వాలి, తన భర్తకి ఎలా సేవ చేయాలి అని కోరుకుంటుందో, ఆ విధంగా భక్తిదేవి కూడా వైష్ణవులు అనేటువంటి అందరినీ కూడా తను ఆభరణాలుగా చేసుకుని అందరి వైష్ణవుల సహాయంతో భగవంతుడికి సేవ చేస్తుంది. అంతేకాని ఎవరికి వాళ్ళు వైష్ణవులు విడివిడిగా ఉండాలి అని అనుకుంటుందా? ఎవరికి వాళ్ళు మీరెక్కడో నా సాధనలో మీరు అడ్డం రాకండి, మీ సాధనలో నేను అడ్డం రాను, మనం అందరం కలిసి ఉండకూడదు అని మనం అనుకుంటాము. మనం అందరం ఏమనుకుంటాం? భక్తిలో పురోగమించాలి, భగవంతుడి పట్ల ప్రేమ రావాలి అని అంటే మనం అందరం ఏమనుకుంటామండి? వైష్ణవ సాంగత్యం కావాలి అని అనుకుంటాం. సాధు సంఘం అనేటువంటిది ఇంపార్టెంట్. ఓకే, అందుకనే ఇక్కడ అవధూత బ్రాహ్మణుడు జ్ఞానులతో లౌకికమైనటువంటి వ్యక్తులతో కలవట్లేదు, ఒంటరిగా ఉంటున్నాడు. కానీ ఎప్పుడైతే ఎదురాజు వచ్చాడో, నువ్వు కూడా నాతో కలవకు, నువ్వు ఒంటరిగా ఉండు, నేను ఒంటరిగా ఉంటా అని అన్నాడు. అనలేదు. వీళ్ళందరూ ఒక చోట ఒక విషయం ఒక చోట ఉండరు. అయినా సరే ఒక భక్తుడు కలిస్తే ఆ భక్తుడితో మాట్లాడతారు, ఆ భక్తుడికి భగవంతుడి గురించి ప్రచారం చేస్తారు, ఆ భక్తుడి సాంగత్యంలో కొంతసేపు ఉంటారు. ఇప్పుడు ఎదురాజుతో కలిసి ఈ యొక్క వైరాగ్యాన్ని ప్రదర్శిస్తున్నటువంటి అవధూత బ్రాహ్మణుడు ఎలా ఉండగలుగుతున్నారు? ఎలా ఉంటున్నారు? ఉంటున్నారు కదా. ఇది కొద్దిసేపులో జరిగిన చర్చ కాదు కదా, కొంతకాలం పాటు జరిగింది కదా. ఎక్కడ ఎవరితోనూ అలా కలిసి ఉండనటువంటి వ్యక్తి ఎదురాజుతో కలిసి ఉంటున్నాడు అని అంటే ఆ రెండో గాజు కూడా భక్తుడే అనమాట. అవధూత బ్రాహ్మణుడు భక్తుడే, యదురాజు కూడా భక్తుడే. కాబట్టి రెండు కలిశాయి. ఆ కుమారి వేసుకున్నటువంటి రెండు గాజులు భక్తులకి సంబంధించిన విషయం కాదు, అది అభక్తుల విషయం, లేదంటే జ్ఞానుల విషయం. ఓకే, అందుకని అభక్తులు అందరూ కలిసి ఒక చోట గుమికూడకూడదు, అమ్మలక్కలందరూ ఒక చోటకి రాకూడదు. వస్తే ఏమవుతుందండి? పురాణ కాదు, భౌతిక పురాణ కాదు. అది చెప్తుంది అనమాట ఇక్కడ. ఓకే, నెక్స్ట్ 11వ శ్లోకం. ఇందుమతి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. మన ఏకత్ర సంయుజ్ఞో జితశ్వాసో జితాసనః. మన ఏకత్ర సంయుజ్యో జితశ్వాసో జితాసనః. వైరాగ్యాభ్యాస యోగేన ధ్రియమాణ మతంద్రితః. వైరాగ్యాభ్యాస యోగేన ధ్రియమాణ మతంద్రితః. ఆసన సిద్ధిని వడసి జితశ్వాసుడై ముని వైరాగ్యము ద్వారా నియమిత యోగ సాధన ద్వారా మనసును స్థిరపరచవలను. ఆ విధముగా అతడు జాగరూకతతో ఏకైక యోగ లక్ష్యముపై మనసును నిలుపవలెను. భాష్యము. భౌతిక వస్తువులన్నీయును నశించిపోవునని గమనించి మనుజుడు వైరాగ్యమును పెంపొందించుకొనవలెను. ఆ విధముగా అతడు నియమిత యోగ సాధనను తప్పక చేపట్టవలెను. హరే కృష్ణ మహామంత్ర కీర్తన పద్ధతియే ఈ యుగంలో అట్టి యోగ సాధన. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరుల అభిప్రాయం అనుసరించి అవధూత బ్రాహ్మణుడు భక్తి మిశ్ర అష్టాంగ యోగ పద్ధతిని భగవద్ దర్పణముగా చేసే అష్టాంగ యోగ పద్ధతి ఉపదేశించను. భౌతిక జగత్తును భోగించవలననే కోరిక ఎంత బలీయమైనదనగా మనసు అదుపు లేకుండా అటు ఇటు పరుగు తీయుచుండును. కనుకనే ధ్రియమాణం జీవిత లక్ష్యమగు దేవదేవుని యందే మనసును సంలగ్నపరచవలెనని చెప్పబడినది.
మానసిక ఏకాగ్రత యొక్క పరిపూర్ణ స్థితి అయిన సమాధి యందు మనుజుడు పరతత్వమునే ఎల్లెడలా దర్శించగలిగినందున బాహ్యాభ్యంతర దృష్టి భేదము ఏమాత్రము ఉండబోదు. యోగ విధానమునందు మనుజుడు ఆసన జయమును పొందవలెను. అంతటా దేహమందలి వివిధ వాయువులను నియంత్రించుట సాధ్యపడును. శ్వాసక్రియ నియంత్రించబడినప్పుడు దేహవాయు చలనములపై ఆధారపడేది మనసు సులభముగా ఉన్నత చేతనమున లగ్నం కాగలదు. మనసు క్షణికముగా నియంత్రించబడినప్పటికీ మనుజుడు ఇంద్రియ భోగ వాంఛితుడైనచో మనసు తిరిగి కల్లోలితమగును. ఈ విధముగా ఈ శ్లోకము వైరాగ్యమును గురించి నొక్కి చెప్పుతున్నది. అది అభ్యాస యోగము చేతనే లభించగలదు. నియమితమగు కృష్ణ భక్తి సాధనమే అత్యున్నత యోగ విధానమని భగవద్గీత 6.47 యందు ఇట్లు ధ్రువపరపబడినది. యోగినామపి సర్వేషాం మద్గతేనానంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. అత్యంత శ్రద్ధతో నా భావన యందే సదా నిలిచియుండు వాడును, నన్నే తన యందు సదా స్మరించువాడును, నాకు దివ్యమైన ప్రేమయుత సేవను వనరించువాడును అగు యోగి యోగులందరి కన్నను అత్యంత సన్నిహితముగా నాతో యోగమునందు కూడా కూడి నట్టివాడై ఉన్నాడు. సర్వులలో అతడే అత్యున్నతుడు. హరే కృష్ణ ప్రభుజీ దండోత్ప్రణం. ఆసన సిద్ధిని పొందాలి ముందు. అంటే మనం చాలా ఎక్కువసేపు శరీరంలో ఎలాంటి నొప్పులు లేకుండా, కాళ్ళకి తిమ్మిర్లు రాకుండా, చేతులకి తిమ్మిర్లు రాకుండా, నడుము నొప్పి లేకుండా, మెడ నొప్పి లేకుండా కూర్చోగలగాలి. అలా ఎంతసేపు కూర్చుంటే మీకు ఇవన్నీ నొప్పులు రాకుండా ఉంటాయి? ఒక 10 నిమిషాలే భాగవతం ప్రభు. 10 నిమిషాలా? 10 నిమిషాలా? 10 నిమిషాల్లో ఎన్నిసార్లు కదలకూడదు. నేను ఇప్పుడు మీకు చెప్తూనే ఎన్నిసార్లు ఇలా అంటున్నాను. 2 నిమిషాలు ఉండే సార్. ఒక సెకను 2 సెకండ్లు దాటిందంటే మనం 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 ఒక శరీరాన్ని కదలకుండా అలానే ఉంచాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే 1 నిమిషం కూడా 2 గంటల్లాగా అనిపిస్తుంది. సో అది మన పరిస్థితి. ఆసన సిద్ధిని సాధించాలి అని అంటే ఏంటి అని అంటే ముందు మనము శారీరకమైనటువంటి వ్యాయామాలు చేయాలి, ప్రాణాయామం చేయాలి, తర్వాత యోగా ఆసనాలు చేయాలి. అవన్నీ చేస్తే ఏమవుతుంది? నొప్పులన్నీ పోతాయి. ఇవన్నీ ఈ ఆసన సిద్ధి సాధించడమేనా ముఖ్య లక్ష్యం ఆధ్యాత్మిక ప్రగతికి? ఆసన సిద్ధి సాధిస్తే సరిపోతుందా? సరిపోదు. యమ నియమ ఆసన ఇవన్నీ కూడా అష్టాంగ యోగంలో ఉన్నటువంటి వివిధ అంగాలు. ఆసన తర్వాత మనం ముందు ధ్యానం చేయాలి కదా. ధ్యానం చేయడానికి చేసుకుంటున్నటువంటి ఏర్పాటు అనమాట ఇది. సో ఇలా మనం ఏం చేస్తున్నాం, బయట యోగా ఆసనాలకు వెళ్ళి యోగా చేస్తే ఆధ్యాత్మికంగా పురోగమిస్తారని మనం అనుకుంటాం. అక్కడ యోగం అంటే యాక్చువల్గా మనం యోగా ఆసనాలతోటి ఆపేస్తాం అనమాట. నిజానికి దాని తర్వాత చేయాల్సిన పని ఏమిటి అని అంటే మన చైతన్యాన్ని శుద్ధి చేసుకోవడం. మన చైతన్యాన్ని శుద్ధి చేసుకోవడం అనేటువంటిది నిజమైనటువంటి అష్టాంగ యోగ ప్రక్రియలో భాగం. చైతన్యాన్ని శుద్ధి చేసినప్పుడు మనం ఏం చేస్తాము? భౌతిక విషయాల పట్ల ఆసక్తిని వదిలేసి కేవలం భగవంతుడి పట్ల మాత్రమే ధ్యానం చేస్తాం. అందుకు ఆ స్థాయికి వెళ్ళాలి, అంటే సమాధి స్థితికి వెళ్ళాలి. చివరి దశ అది. ఓకే, అష్టాంగ యోగంలో చివరి దశ సమాధి స్థితి. అలా సమాధి స్థితికి వెళ్ళడానికి వివిధ దశలను దాటుకొని మన యొక్క ధ్యాన లక్ష్యం అనేటువంటి భగవంతుడిని మనము ధ్యానించగలగాలి. ఓకే, సమాధి స్థితిలోకి వెళ్ళగలగాలి. అందుకు మనకి ఇదంతా. అంటే ముందు మనస్సుని కంట్రోల్ చేయాలి. మనసుకి అనేక కోరికలు ఉన్నాయనుకోండి, కొంత సమయానికి నియంత్రించినప్పటికీ తర్వాత ఆ కోరికల కారణంగా ఆ మనసు తిరిగి మళ్ళీ ఆ ఇంద్రియ భోగం చేయాలి అని కోరుకుంటుంది. సో ఈ విధంగా భౌతికమైనటువంటి జగత్తులో ఉన్నటువంటి అన్నిటినీ భోగించాలి అని కోరికలు ఉన్నటువంటి వ్యక్తి ఆసన సిద్ధి సాధించినప్పటికీ ఆయన భగవంతుడి మీద స్మరణ చేయలేడు, భగవంతుడి మీద ధ్యానం చేయలేడు. అలాంటి యోగులు చాలా మంది ఉన్నారు కదా. మనం ఇంతకు ముందు చాలా చెప్పుకున్నాం. శోభరముని, లేకపోతే విశ్వామిత్రుడు, వీళ్ళందరూ అలాంటి వాళ్ళే కదా. వీళ్ళందరూ ఆసన సిద్ధిని సాధించారు, అనేక సంవత్సరాల పాటు ధ్యానం చేశారు. చేసిన తరువాత వాళ్ళు ఏం చేశారు? గృహస్థ జీవనంలోకి వచ్చారు కదా. గృహస్థ జీవనంలోకి వచ్చారు. శోభరముని
ఒక పెళ్లి కాదు, 2 పెళ్లి కాదు, 100 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఆసన సిద్ధి సాధించి యోగ సిద్ధి సాధించిన తరువాత ఆయన 100 పెళ్లిళ్ళు చేసుకున్నారు. చేసుకొని ఒక్కొక్క భార్య దగ్గర 10 మంది పిల్లల్ని కన్నారు. ఓకే, సుమారుగా 1,00,000 మంది పిల్లలు ఉన్నారు. మళ్ళీ వాళ్ళ మనవాళ్ళు, వాళ్ళ మనవరాళ్ళు, ఇవన్నీ చూసుకుంటూ ఇంతమందిని చంపాయి. ఇది ఆయన వేల సంవత్సరాల పాటు చేసినటువంటి యోగం యొక్క లక్ష్యం ఇదా అంటే కాదు. ఎందుకు ఆయన సాధించలేకపోయారు? సౌబ్రహ్మణ్యం ఎందుకు సాధించలేకపోయారు అనంటే భౌతికమైనటువంటి కోరికలని వదులుకోలేకపోయాడు. 2 చేపలు కలుస్తుంటే చూసి మొత్తం యోగ సిద్ధాంతం, యోగ సాధన, యోగ సిద్ధిని ఏదైతే సాధించాడో మొత్తం పోగొట్టుకున్నాడు. ఓకే, మళ్ళీ తిరిగి భౌతికంగా పతనం చెందాడు. విశ్వామిత్రుడు అంతే, ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత మేనక గాజుల శబ్దం వినగానే మొత్తం పోయింది. మళ్ళీ గృహస్థ జీవనంలోకి వచ్చేసాడు. ఆ తర్వాత మళ్ళీ పిల్లల్ని కన్నాడు. సో ఇలా అందుకనే మనకి కృష్ణుడు ఏం చెప్పాడు? యోగులందరిలో ఉత్తమమైనటువంటి యోగి ఎవరు అని చెప్పారు? ఎప్పుడు నన్నే స్మరించేటువంటి, ఎప్పుడు నా యొక్క భావనలోనే ఉన్నటువంటి, నా యందే సదా స్మరించేటువంటి, దివ్యమైనటువంటి ప్రేమయుత సేవలు చేసేటువంటి, అంటే భక్తుడి గురించి మాట్లాడుతున్నాడు. అలాంటి వ్యక్తి నిజంగా యోగంలో నాతో ఏకంలో ఉన్నటువంటి వాడు అని కృష్ణుడు మనకి భగవద్గీతలో చెప్పారు. 6.47 శ్లోకం నెంబర్. ఓకే, సో ఇది అంటే మనసును నియంత్రించడము అని అంటే మనసుని భగవంతుడి పట్ల ఏకాకృతం చేయడం అంతే తప్ప మనసును నియంత్రించడము అంటే భగవంతుడి సంబంధంలో మనం ఏం చేసినా కానీ మనము మనసు నియంత్రించినట్లే. భగవత్ సంబంధం లేకుండా మనసును గట్టిగా కంట్రోల్ చేసి పెట్టినా కానీ అది మనసు నియంత్రించినట్లు కాదు అని తెలుస్తుంది. ఓకే, ఇక్కడికి అర్థం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ.